మీద అత్యాచారాలు హత్యలు ఎన్ని జరుగుతున్నాయి అనేసి కౌన్సిల్లో మేము అడగడం జరిగింది. దానికి ఈ ఏడాది 2025 సంవత్సరంలో 1485 కేసులు నమోదయ్యాయి అనేసి హోంమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం తీసుకుంటే గంటకు 4-5 కేసులు మహిళల మీద అత్యాచారాలు గాని హత్యలు గాని జరుగుతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాలిచిన నివేదిక ప్రకారమే రోజుకి 50-60 మంది మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే పోలీస్ శాఖ క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ లో తీసుకుంటే ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో 11% పెరిగింది అనేసి చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి అనిత గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా ఈ గ్రోత్ పెరిగింది అనమాట. అలాగే 10 జిల్లాల్లో ఈ క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పెరగడం జరిగింది. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటి తీసుకుంటే మద్యము, గంజాయి, పోలీసుల తాలూకా నిర్లిప్తత, వాళ్ళ ఉదాసీనత. ఈ రోజు తీసుకుంటే గంజాయి అనేది హోంమంత్రి గారు లేదు అని చెప్పేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో గంజాయి గాని మద్యం గాని ఏరులై పారుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్డీపీఎస్ రిపోర్ట్లోనే స్పష్టంగా మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అధికారులే చెప్పడం జరిగింది ఎంత దారుణంగా వీటి యూసేజ్ ఉంది, వీటి కేసులు నమోదయ్యాయి అనేసి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఇలా తీసుకుంటే 15 జిల్లాల్లో విపరీతమైన గ్రోత్. ఈవెన్ తిరుపతిలో కూడా ఆ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా 1.3% గ్రోత్ ఉండడం జరిగిందనమాట. అలాగే ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి ఈ ప్రభుత్వం వచ్చాక రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు ఉందని హోంమంత్రి అయిన అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే పోలీసులకి ప్రజలు కాల్ చేస్తే, మహిళలు కాల్ చేసినా ప్రజలు కాల్ చేసినా 26 నిమిషాల వరకు కూడా వీళ్ళు స్పందించట్లేదు అనేసి. దేశ యావరేజ్ 18 నిమిషాలు ఉందన్నమాట. మరి ఎందుకు వీళ్ళకి ఎన్నుకున్నారు ప్రజలు? ఈ రోజు తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా మహిళల్ని హెరాస్ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒక మహిళను 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించి మోసం చేస్తే ఆమె రోడ్డెక్కి మొత్తుకున్నా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద లేదు. కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆవిడ మీడియా ముందుకెళ్లి ఆ తర్వాత ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆదేశానుసారం ఒక కేసు పెట్టారు. కానీ కనీసం విచారణ చేయలేదు. అరెస్ట్ మాట దేవుడెరుగు. ఈ విధంగా ప్రజల రక్షణ అనేది వీళ్ళు గాలి కొదిలేశారు. కేంద్ర హోంశాఖ నివేదికలో కూడా ఈ రాష్ట్రంలో పోలీసుల పనితీరు, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళు నివేదికిస్తే మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే 36లో చిట్ట చివరి ర్యాంకింగ్ తెచ్చుకుందామంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఎంతసేపు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద, ప్రతిపక్ష నేతల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడాల మీదే వాళ్ళని ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణకి, మహిళల రక్షణకి వాడని పరిస్థితి వలన ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకు ఓట్లేసిన ప్రజలని, ముఖ్యంగా మహిళల్ని రక్షించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. The Honorable Home Minister of the state, Srimati Vanitha Ji, has announced and is claiming that the law and order situation in Andhra Pradesh has improved a lot and they are doing very good. And we have given the statistical data on the drugs and the crime and the several cases against the YSR Congress party leaders, and also the reality check of the law and order situation in Andhra Pradesh. But she was not accepting the facts, and she behaves like she's a politician.
and she forgets that she's the home minister of the state. She always forgets that she's the home minister of the state. She always claims that she's the home minister of the Nara family and she's the home minister of the heritage group. So we have several questions on law order situations in Andhra Pradesh and in this council today. None of the questions are answered. None of the questions are answered. She doesn't have any answer for our questions. And in spite of that, she's telling all lies about the facts. She fabricates the facts. And she's not claiming that all the mistakes are her fault. So we strongly condemn this kind of attitude towards the state of Andhra Pradesh. We strongly suggest that the Home Minister has to be very responsible in her actions and her duty, not like she behaves like a Home Minister of the Nara family. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది, దేశం అంతా కూడా ఫాలో అవుతుంది ఏపీని చూసుకునేది కూడా ప్రకటన చేసింది. That's what I'm saying it. She is claiming that the ranking of the police in Andhra Pradesh is the top best state in the country. That's what she is claiming. But if you look at the ranks, our rank has fallen into 24th, I guess 24th or 25th. But she is claiming that 24th is the top ranking. And just imagine that how ignorant she is about the ranking and all.